అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైపోయింది వీడియో చేసి. కొంత వృత్తిరీత్యా బిజీగా ఉంటానన్న సంగతి మీకు తెలుసు. సో, నేను చెప్పేదేంటంటే, చాలా మంది క్వెషన్స్ పెడుతున్నారు, చూస్తున్నాను. కొంచెం వెసులుబాటు లేక నేను చెప్పలేకపోతున్నాను. అలాగే రేపు ఫస్ట్ తారీఖుకి అంటే ఈ రేపు ఫస్ట్ తారీఖు నుండే క్లాసులు బిగించేయమని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నా యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురుగారు కేతుతో ఏ కారకత్వాలు తీసుకున్న గ్రహము కలిసిన వాటి దూరం చేస్తుందా వివరించండి అన్న. ఫస్ట్ కేతు యొక్క కారకత్వం ఏంటి? కేతు అసలు పరాశర మహర్షి కేతు గ్రహానికి ఎటువంటి క్యారెక్టర్, రెండోది ఈ కేతు అసలు మనం కేతుకు సంబంధించిన ఆబ్జెక్ట్స్ గాని, ఆలోచన గాని, పనులు గాని, ఆ కేతు గ్రహాన్ని మనం ఎలాగా అనుభవించాలి, యుటిలైజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనకి తెలవాలి. చాలా మంది కేతు గ్రహము, పాము దాని మూలంగా చాలా ఇబ్బందులుంటాయి అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోళ్ళ ఒపీనియన్. రాహుకేతులకి అసలు అవి ఛాయాగ్రహాలు, దానికి వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ అక్కర్లేదని చాలా మంది అన్నారు కూడా. నేను నేర్చుకునేటప్పుడు కూడా అన్నారు. అయితే మళ్ళీ ఈ 2 గ్రహాలు ఎందుకు పెట్టారు? ఏంటి అనేది ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఫుట్‌బాల్ ఆడుతా ఉంటాం. మనం ఫుట్‌బాల్ ఆడతాం. ఫుట్‌బాల్‌లో ఈ గోల్ దగ్గర ఒక గోల్ కీపర్ ఉంటాడు. ఆ గోల్ దగ్గర కూడాను గోల్ కీపర్ ఉంటాడు. ఇంకా మిగిలింది 9 మందిలో ఇద్దరిద్దరు పోతే ఏడుగురు మిగిలారు. ఈ ఏడుగురిలో ఇద్దరు ఈ ఫుట్‌బాల్ ఆడే వాళ్ళలో రిఫరీస్ అంటారు. రిఫరీస్ ఇద్దరు. ఆళ్ళెవరంటే జూపిటర్ అండ్ సాటర్న్. రెండేమో గోల్స్‌లో దగ్గర 2 గ్రహాలెళ్ళిపోయినియి. ఇక రిఫరీస్ అంటే ఆటగాళ్ళతో పాటు ఈళ్ళు కూడా పరిగెడతా ఉంటారు. అక్కడేమన్నా తోపులాట, గొడవ లాంటిదేమన్నా అయితే ఆపేయడానికి. రిఫరీస్ ఆళ్ళెవరండి అంటే జూపిటర్ అండ్ సాటర్న్. ఇక మిగిలిందెవరు? నలుగురెళ్ళిపోయారు. ఇక ఐదుగురున్నారు. ఈ ఐదుగురిలో ఇద్దరు ఒక పక్కన, ఇద్దరు ఒక పక్కనున్నారు. మధ్యలో ఉన్నదెవరా అంటే మూన్ ఒక్కడే. ఓకేనా? సో, మూన్ ఎవరండంటే అసలు ఆడదామా లేదా అనే ఆలోచన కలిగించే గ్రహం. అలాగే ఈ 2 గ్రహాలు రాహు, కేతు గ్రహం అనేది గోల్ కీపర్స్. ఈ మధ్యలోదంతా మన జీవితం. కేతు ఏ గ్రహముతో సంబంధం పెట్టుకున్నా కూడాను ఆ గ్రహము యొక్క కారకత్వాలు కేతువు తీసుకుంటది. ఇదే చెప్తారందరూ. ఇదే చెబుతారు, ఇంక వేరేది చెప్పరు. ఏ గ్రహము కేతుతో సంబంధం పెట్టుకున్నా ఆ గ్రహ ఫలితాలు కేతు ఇవ్వాలి అని మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా ఇదే ఉంటది. ఇంక వేరేదుండదు. ఓకేనా? అప్పుడు మీరేం చేయాలంటే లగ్నం ఫస్ట్ కావాలి.
లగ్నం నుండి కేతు ఏ భావంలో కూర్చున్నారు? ఫర్ సపోజ్ మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నం తీసుకుందాం. 4వ భావంలో కేతు ఉన్నారనుకుందాం. అంటే మేష లగ్నానికి కేతువు 8వ భావానికి ఇంటర్నల్ లింక్ ఉంటుంది. అది కేతు వృశ్చిక లగ్నానికి కూడాను అధిపతి. ఈయనేంటి ఇంటర్నల్ గా ఉంటాడు. పరాశర మహర్షి చెప్పినవి చెప్పేది. 8, 11 భావాలకు రాసులకు రెండు గ్రహాలు పరిపాలిస్తాయి అని పరాశర మహర్షి గారు రచించిన తాళపద గ్రంథాల్లో ఉన్న విషయమే ఇది. ఇది నేనేమైనా కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు. అక్కడ కేతు 4వ భావంలో ఉన్నారు. 1, 8 అప్పుడు మనం ఈ రెండిట్లు దేన్ని తీసుకోవాలి అనేది ఒక డౌట్. 1వ భావానికి కుజుడి అధిపతి, 8వ భావానికి కూడా కుజుడి అధిపతి. కానీ కేతు తీసుకొచ్చి పెట్టుకున్నాం. కేతు అంటే ఇంటర్నల్. సో కేతు 8th భావానికి అధిపతి. ఓకేనా? 8th భావానికి అధిపతి. ఈయన వచ్చి 4వ భావంలో కూర్చున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు? 8వ భావము అంటే మోక్ష త్రికోణాధిపతి అయి మోక్ష త్రికోణంలోనే కూర్చున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు 4వ భావం అంటే ఏంటి? గోప్యంగా ఉండాలి. అది ప్రైవేట్ లైఫ్. గోప్యంగా ఉండాలి. ఇల్లు భద్రత. ఇంటిలో విషయాలు బయటికి వెళ్తే అల్లరైపోతాం. ఇంటిలో అన్ఎథికల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు వచ్చేస్తాయి. భార్యాభర్తలు కొట్టుకుంటే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇది మోక్ష త్రికోణాధిపతి అయ్యి మోక్ష త్రికోణ స్థానంలో కూర్చున్నాడు. మనసులో మాట ఎట్టి పరిస్థితి చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు. మనసులో మాట ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు. ఎందుకు? 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. 8th అంటే ఏంటి? గోప్యం, సీక్రెట్, గుప్త. ఎంత దూరం ఉంటుందో అంత బాగుంటది లైఫ్. ఎప్పుడు మీరు ఓపెన్ అయిపోతారో అప్పటి నుంచి పాడైపోతుంది మీ లైఫ్. ఇది కేవలం కేతు 4వ భావంలో ఉన్నారు కాబట్టి. ఓకే. అదే కేతువుతో శుక్రుడు సంబంధం పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, శుక్రుడు సంబంధం పెట్టుకున్నారు. శుక్రుడు ఎవరు? మేష లగ్నానికి 2వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి. 2 అంటే నోరు, 7 అంటే ఎదుటి వ్యక్తుల విషయాలు. ఎప్పుడు చెప్పకూడదు మనసులో మాట. ఇగో వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, అది అలా చేశారు, ఇది ఎలా చేశారంటే ఇక్కడ ఏమవుతుందంటే కేతు ఇవ్వాల్సిన దుర్నిమిత్తమైన ఫలితాలు, చంద్రుడు ఇవ్వాల్సిన దుర్నిమిత్తమైన ఫలితాలు, శుక్రుడు ఇవ్వాల్సిన దుర్నిమిత్తమైన ఫలితాలు స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే మీకు 4వ భావంలో ఉన్న శుక్రకేతువులు 10వ భావాన్ని చూస్తూ ఉంటాయి. 10వ భావం అంటే ఏంటి? కెరియర్ పాడైపోవడానికి కారణం. ఎందుకు? శుక్రుడు 2, 7కి అధిపతి కాబట్టి 4లో కూర్చున్నారు. కేతుతో సంబంధం పెట్టుకున్నారు. అంటే సీక్రెట్, గుప్తంగా ఉండే, సీక్రెట్ గా ఉండాల్సిన విషయాల్ని బహిర్గతం చేయడం వలన ఇంట్లో అంతా అవమానాలు, అపనిందలు ఇవన్నీ. ఎప్పుడైతే ఇంట్లో విషయాలు బయటికి చెప్పేసామో అది పబ్లిక్ అయిపోతుంది. ఇది 10th భావం పబ్లిసిటీ అయిపోతుంది. సో పబ్లిసిటీ కూడా కాదు, 10వ భావం 10వ భావం అంటే పబ్లిసిటీ కూడా కాదు. అదేమంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది అది విషయం. అప్పుడు అవమానాలు, అపనిందలు ఎవరి? మనయే కదా. కేతు ఎవరు? సూది. కేతు ఎవరు? పెన్. ఇక్కడ ఏంటి ఇది కొత్తగా చెబుతున్నాడు అని అనుకుంటారు. పెన్నకి కారకుడు బుధుడే, కానీ ములికికి కారకుడు అదే ఆ పెన్ను కింద
బాల్ పాయింట్ ఉంటుంది. బాల్ పాయింట్ లోపల బాల్ ఉంటుంది. ఆ సూదికి కారకుడు కేతు. స్ప్రింగ్ కి కారకుడు, చైన్ కి కారకుడు, సర్జరీకి కారకుడు, షార్ప్నెస్ కి కారకుడు, విభజించేదానికి కారకుడు, జాయింట్ చేసే దానికి కారకుడు కేతు. కేతుకు చాలా పెద్ద డొమైన్ అది. స్పిరిచువల్, సూపర్, అంతర్గతంగా, గోప్యంగా, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేతు యొక్క డొమైన్ చాలా పెద్ద. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. భారతదేశ ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా కేతు తత్వం ఉన్న వ్యక్తి దగ్గర తల దించక తప్పదు. యోగి, మహాజ్ఞాని, స్పిరిచువల్ పవర్ ఉన్న వ్యక్తి ముందల ఎటువంటి వాడైనా సరే తల దించక తప్పదు. ఎంత కోటేశుడైనా కూడా. దట్ ఈస్ కేతు. ఎవరినైనా తల దించేటట్టు చేయగలిగే శక్తి కలిగింది కేతు. మీ దరిద్రాన్ని దూరం చేయగలిగేది కేతు. ఇంతవరకు డాబాలు, అపార్ట్మెంట్స్ అయ్యేం లేవు. కిందే కదా. పొద్దున్నే 7-8 అమ్మా ఇంత సద్దన్నం ఉంచి పెట్టమ్మా అని వచ్చేది. అడుక్కునేవాడు. దట్ ఈస్ కేతు. ఎప్పుడైతే లెగిసి అన్నం ఆ తీసుకొచ్చిన బౌల్ లోపల పడిన క్షణం స్టార్ట్ అవుతుంది మీకు కేతు. కేతు ఇచ్చేది గాని తీసుకునేది కాదు. మనం ఏం చేస్తాం? ఇస్తాం. ముక్తి, లెట్ గో, సమర్పించడం మనస్ఫూర్తిగా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. సో చాలా మంది కేతువుని వాడడం అంటే దాని అర్థం ఇవి అన్ని నోరు మూసుకుని ఉండాలి. మనసులో భగవంతు స్మరణ, యోగా, మెడిటేషన్ చేస్తే కేతు మనకి ఆధీనంలో వస్తాడు. చిన్న విషయాన్ని కూడా పెద్ద రాదాంతం చేయకూడదు. మనస్ఫూర్తిగా ఉండేదాన్ని కేతు యొక్క డొమైన్ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని వాడుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు, గురువు గారు నమస్కారం అండి, మీకు నాకు వచ్చిన జాతకం బాగున్నా ఏ పనులు జరగడం లేదు, అలాగే ఆ ఫీల్డ్ లో రా రాణిస్తా రాణిస్తాను రాణిస్తాను నాకు జాతకం చూసి వివరించండి, అలాగే నా డేట్ ఆఫ్ బర్త్. సురేష్ కస్బా గారు, ఒక విషయం చెప్తాను వినండి. ఎన్నిసార్లు జాతకం చూసినా గ్రహాలు అక్కడే ఉంటాయి. ఇంకా వేరే ఒక్క పిన్ను కూడా దాటదు. ఇక్కడ మనకున్న తలకాయ నొప్పి ఏంటంటే, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్న గొప్ప దరిద్రం ఏంటంటే, ఒకళ్ళని నమ్మం. నెంబర్ 1. నెంబర్ 2, ఏంటంటే ఒకళ్ళని నమ్మం. 10 మంది దగ్గరికి వెళ్తాం మనం. 10 మంది 10 రకాలుగా చెప్తారు. మీకు అంతమే ఉండదు. ఈ జ్యోతిష్య శాస్త్రానికి ఎలాగైతే అంతం లేదో, అలాగే మన మనస్తత్వానికి కూడా అంతం ఉండదు. ఇది కోపంగా చెప్తున్నాననో, లేకపోతే పదే పదే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారనో నేను చెప్పట్లేదు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటనేది ఇప్పుడు చెప్తాను. అది చేసిన తర్వాత ఆలోచించండి.
1984 10వ నెల 27వ తారీఖు. టైం 10:40. 27 అక్టోబర్ 10:40 PM. సురేష్ కస్బా గారు, మీది జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, వృశ్చిక రాశి, లగ్నం మిథునం. లగ్నం మిథునం. ఈ లగ్నానికి చంద్రుడు 6వ భావంలో ఉన్నాడు. బాగా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రుడు 6వ భావం అంటే మీ జాతకంలో ఏం చెప్తున్నాడు? సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6, కనెక్టింగ్ విత్ కేతు అండ్ వీనస్. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు నీచబడిపోయాడు. నీచ క్షేత్రం కదా, ఏం చేద్దాం? ఏమైనా క్రైన్ ని కట్టుకుని లాక్కొచ్చేసి వేరే ప్లేస్ లో పెడదామా? అది మన వల్ల అవుతుందా? అవ్వదు. ఇక్కడ చంద్రుడిని మీరు వాడుకోవాలి, సేవా దృక్పథం వాడుకోవాలి, ఇంటెన్సిటీతో చేయాలి. అప్పుడు మీ ఆలోచన స్టార్ట్ అవుతుంది. నేర్చుకోవాలి, నేర్పాలి, సేవా దృక్పథం ముందుకు సాగాలి. ఇవి 3 మీరు మర్చిపోకూడదు. నెంబర్ 2, మీ దగ్గర చైన్ లాంటి వస్తువు మెడలో గాని చేతిలో గాని ఉండాలి. ఓకేనా? లేదు మేము క్రిస్టియన్ అండి అంటే, మీకు జపమాల ఉంటుంది, దానికి క్రాస్ ఉంటుంది, అది మీ దగ్గర పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. 6వ భావం. సో 6వ భావము ఎప్పుడైతే మీరు యూటిలైజ్ చేయరో, షడ్రిపు మీకు యాక్టివేషన్ లోకి వస్తుంది. మీరు అనుకున్న పనులు మీకు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే, మనస్కారకుడు కేతు, సారీ మూన్ కనెక్టింగ్ విత్ కేతు. ఇది ఏంటంటే, మన యొక్క మనస్ఫూర్తిగా మనం చేసే పనులు మనం చేయకుండా ఉండి, మనకు రావట్లేదంటే దాని వెనకాల పరిగెత్తకండి. దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. కేతు తత్వం మీరు ఎంత పరిగెడతారో అది మిమ్మల్ని పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు లెట్ గోగా ఉంటారో, పోనీలే వాడు బతికేది బతుకుతున్నాడు కదా, పోనీలే తీసుకోలే, ఎప్పుడైతే సమర్పించుకోవాలని తపన ఉంటుందో, కేతు అప్పుడు ఆగుతాడు. అప్పుడు దాకా ఆగడు. కావాలంటే రేపు మే తర్వాత వృషభ లగ్నం, వృషభ రాశులు ఎవరున్నారో చూడండి. చూసిన తర్వాత నేను చెప్పింది జరిగితేనే నా ఛానల్ చూడలేక చూడొద్దు. ప్రేమలో ఉన్న వాళ్ళు ప్రేమ విఫలం అయిపోతుంది, ఇది వాస్తవం. వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ పక్కా. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నా. ప్రేమ పుట్టించేది కేతువే, ప్రేమ విఫలం చేసేది కూడా కేతువే. ఇది వాస్తవం. అది ఎవరైనా సరే, నా దాంట్లో మా తల్లిదండ్రులు ఒప్పేసుకున్నారు కాబట్టి మా జాతకాలు కుదిరిపోయినాయి, మా ఇద్దరి టేస్ట్లు కూడా నచ్చేసినాయి, అది ఏది చెప్పినా కూడా మీరు నమ్మద్దు. 80%, ముఖ్యంగా ఆడపిల్లలు 99.9% మోసగింపబడతారు. ఖచ్చితం ఇది. కర్మని ఎవ్వరు మార్చలేరు. తల్లిదండ్రులు చెప్పినా మీరు వినరు. చేతులు కాలిపోయిన తర్వాత ఏంటి ఇలా జరిగిపోయింది అని అనుకుంటాం. ఎస్పెషల్లీ ఆడ మగ అని కాదండి, ఇప్పుడున్న ప్రేమలో దోమలు చెత్త చెదారం మీ జీవితాన్ని కాల్చేసేదే గాని బాగుపడిచేది కాదు కాదు కాదు.
ఇది పక్క. ఇదేంటంటే ఈయన ప్రేమకి విరోధి అని అనుకుంటారు. మీ యొక్క మనసుల్లో తొంగి చూడండి. అప్పుడు మీకు తెలుస్తది. వాట్ ఈస్ మై క్యారెక్టర్ అనేది అప్పుడు మీకు తెలుస్తది. అప్పటిదాకా తెలవదు. మిమ్మల్ని నట్టేట్లో ముంచేసేదాకా మీకు తెలవదు. తల్లిదండ్రులు చెప్పినా వినరు. కర్మానుసారినే బుద్ధిహిం అన్నాడు. ఓకేనండి. రెండోది మీరు ఇల్లు గురించి కూడా అడిగారు గతంలో. హౌస్ కన్‌స్ట్రక్షన్. ఏవండీ కేతు 4 భావంలో ఉన్నారు. 4 భావంలో ఉన్నారంటే అర్థం ఏంటి? 4 అంటే మనసు, 4 అంటే వాహనం, 4 అంటే చదువు, 4 అంటే కన్‌స్ట్రక్షన్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి దానికి ఒక మెజర్‌మెంట్ ఉంటుంది. ఆ మెజర్‌మెంట్‌ని బట్టి మీరు ఇల్లు కట్టుకోపోతే ఎలా? చాలా మందికి వాస్తుతో ప్రకారంగా కడతానంటారు. ఏం కడతారు? వాస్తు అంటే ఏంటి అసలు? వాస్తులో కొలతలేంటి? సర్వగణితం, గర్భగణితం అని ఉంటది. అది దేన్ని పెట్టి బేస్ చేశారది? తెలుసా? తెలీదు. మీకేమో వాస్తురీత్యాగా కట్టుకోమంటానికి ఒక ప్లానింగ్, ఒక కొలతుంటది. అది మీరివ్వరు. ఇప్పుడు సిద్ధాంతులు ఏం చేస్తున్నారంటే, మీరు చెప్పినట్టు కడతన్నారాళ్ళు. ఆళ్ళు చెప్పినట్టు మీరినట్లా. నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాద్బాహ్యేషు చతుర్దిక్షు చౌకం పైశాచికం సిద్ధం. పిశాచ స్థానాల్ని విడిచిపెట్టి కట్టండి అని కృష్ణ వాస్తు శాస్త్రాన్ని రచించిన భృగు మహర్షి గారు చెప్పాడు. మనమేం చేస్తున్నాం? ఆడెవడో కట్టుకున్నాడు. వాడు బతుకుతున్నాడు కదా! అంటే వాడు అడుక్కు తిని బతుకుతున్నాడు. మరి మీరు కూడా తింటారా? అది చెప్పరు. ఇప్పుడున్న సిద్ధాంతులు గూడాను అలాగే తయారయ్యారు. అలాగే వర్కర్స్ మరి. ఇక్కడే మా ఇంటి పక్కనే. మా ఇంటికి చాలా ఒక 200 గజాల దూరంలో ఇద్దరు ప్లాన్స్ యేసుకొని చక్కగా ఇల్లు మొదలెట్టేశారు. పిల్లర్స్ దిగిపోయినియి. తలకాయ నొప్పొచ్చింది. అక్కడున్న మేస్త్రి గారు ఫలానాయన్ని పిలిపిస్తానండి. కొంచెం చూద్దామండి. ఇదేదో తేడాగా ఉందండి అంటే, లేదు లేదు లేదు. నంబర్ 1 మేస్త్రి సిద్ధాంతి గారండి. ఆయనకిస్తే అసలు ఏ తలకాయ నొప్పి ఉండదండి అన్నారు. సరేలేండి అని వచ్చారు. సగంలో ఆగింది. తర్వాత నన్ను పిలిపిచ్చారు. పూర్తిగా కొలతలేసి ఏం చెప్పానంటే, "ఫస్టు పెద్ద పొక్కలనేది తీసుకొచ్చి మొత్తం పీకేయండన్న. మొత్తం పీకేసేసి మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేయండన్న." వింటాడా? చెప్పండి వింటాడా? వినలా. మేస్త్రి గారు మావోడు కాబట్టి ఆయనేం చెప్పాడనే నాకు చెప్పాడు. "ఈయనెక్కడ దొరుకుతాడయ్యా? ఈయన ముస్లిము. ఈయనకి వాస్తు రాదయ్యా" అన్నాడు. సరేనండి. ఆయన బాధ ఆయన పడతాడులెండి. ఆయనేదో ఏదో కొలతలు చెప్పాడు గదా! మనమేం పట్టించుకోలా. ఎందుకంటే మన మనకున్న ఇంటెన్సిటీ ఏంటంటే, ఈడు ముస్లిమా? లేతే ఈడు బ్రాహ్మిన్సా? ఈడు నాయుడా? లేతే చౌదరియా? మనోడేనా? ఇదే ఉంటది. అసలు మనోడి దగ్గర గుజ్జుందా లేదా? వాడికి పరిజ్ఞానం ఉందా లేదా? అనేది చూడరీళ్ళు. అయిపోయింది. సరేనని మేమొచ్చేసాం పట్టించుకోలేదు. బాబు ఇది బాగోలేదు నాన్న. ఈ 2 కన్‌స్ట్రక్షన్స్ దెబ్బతింటాయి. ఖచ్చితంగా జాగ్రత్త అన్నా. వినలా. ఇద్దరు అన్నదమ్ములు గదా! వినకుండా మనం వచ్చేసాం అయిపోయింది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత యాక్సిడెంట్ అయితే ఒకడికి ఒక కాలు తీసేశారు. ఒకడికైతే 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినాయి. ఇది పరిస్థితి. కర్మ అనుభవించాలనుకున్నప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ముందొచ్చి మీకు చెప్పినా కూడా మీరు వినరు. ఇది జ్యోతిష శాస్త్రంలో ఉన్నది. ఓకేనా? 4వ భావంలో కేతువు సంచారం. 1/11/2023లో. ఆయన సంచారం చేస్తూ ఏం చేస్తున్నాడు? కుజుని యొక్క నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. కుజుడెవరు మీ లగ్నానికి? 6, 11 అధిపతి. 6, 11 అధిపతి. ఇక్కడ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నదెవరు? మీరేగా. 6 అంటే ఏంటి? అప్పులు, శత్రువు, రుణము, రోగము. తేవలేదుగా. వచ్చేసిందిగా. మీ యొక్క ఇంటెన్సిటీ‌లోనే కేతు కూర్చున్నారుగా. ఆడిల్లు బాగుంది, ఈడిల్లు బాగుంది, వాడు మెచ్చుకోవాలి, ఈడు మెచ్చుకోవాలి. ఏందిది? 11 అంటే ఏంటి? సోషల్ సర్కిల్. 4లో మీ భావన ఏంటి? 6, 11. అప్పు చేసి పప్పు, కూడు తిన్నట్టుగా ఇల్లు కట్టుకుంటం మొదలెట్టారు.
అదేమో కొలతలుగా లేదు అది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏమంటుందో చూద్దాం. ఈ లగ్నానికి కుజుడు బాధక స్థానంలో కూర్చున్నాడు. 6th లార్డ్ అండ్ 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7. 7 అంటే ఏంటి? ఎదుటి వ్యక్తులు ఇచ్చిన సలహాల మూలంగా ఇరుక్కుపోయారు అని అంటుంది. ఇంక ఇల్లేం పూర్తవుతుందంటే, ఇప్పుడు 10 అడుగులు లోపలికి పిల్లర్ వేసేసాం. వేసేసింది మళ్ళీ తీయమంటే తీయగలరా? తీయలేరు. ఒకటి బాగా గుర్తు పెట్టుకొని చెప్తాను. పర్వాలేదు అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో కూడా లేదు, వాస్తు శాస్త్రంలో కూడా లేదు. పర్వాలేదు అనే పదం పర్వాలేదు అనే పదం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకుంటున్నాను. ఒక ముస్లింగా ఉండి చెప్పుకుంటున్నాను. శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోండి. పిల్లలకి చెప్పండి. నేర్పండి. మీరు నడవండి అని. చెప్తే ఎందుకింటారు? వినరు. బాగా దెబ్బలు తగిలితే గాని అర్థం కాదు. ఓకేనా? కాబట్టి మీకు ఏం చేస్తే బావుంటదనంటే ఉదయాన్నే లెగవండి. మీకు చక్కగా శని యోగాన్ని ఇస్తున్న గ్రహం. యోగాన్ని ఇస్తున్న గ్రహం. అలాగే బుధుడు. అలాగే త్రిషేడ భావాధిపతి రవి. పైకి ఎదగాలనే కోరిక ఉండడంలో తప్పు లేదు. పైకి ఎదగాలి అనుకునే భావన ఉండడంలో తప్పు లేదు. కానీ మనం పైకి ఎందుకు ఎదగట్లేకపోతున్నాం అనేది ఒక ఆలోచన అనేది ఉండాలి. మీకు బాధకుడు 2/5/2024 నుంచి మీకు వ్యయంలోకొచ్చాడాయన. అలాగే కేతు 6th లార్డ్ అయ్యి మీకు 1/11/2023లో ఆయన 4వ భావంలోకొచ్చాడు. ఆయన ట్రైన్‌లో కేతు ఉన్నాడు. సో, మీరు స్పిరిచ్యువల్‌గా ఉండి భగవంతుడి ధ్యానం చేయండి. లేదా జ్యోతిష్య శాస్త్రం పాత పుస్తకాలేమన్నా ఉంటే అవి చదవడం మొదలెట్టండి. తర్వాత పనులన్నీ జరుగుతాయి. ఇక్కడ మీ అందరికి తెలియని ఒక విషయం చెప్తాను చూడండి. పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే 9 గ్రహాలకు సంబంధించిన వాటి యొక్క వర్కుల్లో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. కానీ అది ఇంటెన్సిటీతో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. అంతేగాని కుండలు పెట్టేసి బిందెలెత్తుకుపోదాం అనే ఆలోచన పెట్టమాకండి అని అంటున్నాడు. మనకి అవకాశం ఉన్నప్పుడు వదులుతామా? ఇనప చీపిరేసి ఊడ్చేస్తాం. అది పేదోడా, ఉన్నవాడా, లేనోడా అనేది చూడం. కాబట్టి కర్మలు మనం అనుభవించక తప్పదు. ఇది పరిస్థితి. కాబట్టి అక్కడ ఏంటయ్యా అంటే మీరు ఉదయాన్నే లెగవండి. చక్కగా స్నానం చేసి ఆ భగవంతుడి ధ్యానం చేయండి. మీరు క్రిస్టియన్ అయితే ప్రభు సన్నిధిలో కూర్చోండి. హిందువులైతే మీ ఇష్ట దైవాన్ని దగ్గర కూర్చొని చక్కగా జపం చేసుకోండి. సూపర్‌గా ఉంటది. మీకు వచ్చిన కష్టానికి భారతదేశంలో నాకంటే గొప్పగా బాధపడేవాడు ఎవడు లేడని మీరు అనుకోవద్దు. ఓకేనా అండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ లీలా గారు అడుగుతున్న ప్రశ్న రాహు మహాదశ, శని అంతరం. వారేం అడుగుతున్నారు? 8వ భావం, 8వ తారీఖు 1985, 8వ నెల, 8వ తారీఖు, 8వ నెల, 8వ తారీఖు. టైం ఎంత? 7:40 PM. హ్మ్. లీలా గారు రాహు మహర్దశ, శని అంతర్దశ. రాహు మహాదశ ఇది 2036 దాకా ఉందమ్మా. ఇది మొదలు 24/1/2018 నుంచి మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతానికి రాహు మహర్దశలో శని అంతరం. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే రాహు ఆన్‌లైన్ కారకుడు. కాబట్టి ఎక్కువగా ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. రాసే విధానంలో, టైపింగ్ విధానంలో, వాట్సాప్‌లో
ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా, యూట్యూబ్లో ఏదైనా మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీకు చేతనైంది, ఇది ఏం అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఆన్లైన్ యాక్టివిటీస్లో ఇంప్లిమెంట్ అవ్వండి అంటే ఇప్పుడు కొత్త రకంగా వచ్చింది, మీకు ఆ విషయం తెలియదు. యూట్యూబ్లో మనం ఏం న్యూస్ ఏం మెటీరియల్ పెడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఏం చెప్తే నలుగురికి ఉపయోగపడుద్ది అనేది మనకి ఒక క్లారిటీ లేదు. కాబట్టి మనం గ్రహాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి మూడో భావంలో కూర్చుంది కాబట్టి మూడో భావంలో సిక్స్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్ కనెక్టింగ్ విత్ రాహు. సో సిక్స్త్ లార్డ్ అంటే సేవా దృక్పాదం. మీరు చిన్న చిన్న జర్నీలు కానీ, తమ్ముడు మూలంగా కానీ, చెల్లెల మూలంగా కానీ, ప్రయాణాల్లో కానీ, కమ్యూనికేషన్ కానీ, మధ్యవర్తి తత్వం కానీ ఏది చేసినా కూడాను ఆన్లైన్ ద్వారాగా చేయాలి. అంటే ఫోన్ ద్వారాగా, నెట్వర్క్ ద్వారాగా, వీడియో ద్వారాగా, ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంటుంది మనస్ఫూర్తిగా. అయితే దీంట్లో నాకు ఏమీ రాదండి అని అంటే, ఇప్పుడు మన యూట్యూబ్లో కొత్తగా ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. మీరు పెట్టినా కూడా ఆ ప్రోగ్రామ్ చూస్తారండి, మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎలాగంటే చంద్రుడు ఆహారానికి కారకుడు కాబట్టి ఒక మట్టి కుండ తీసుకుని, ఒకటే మట్టి కుండ, దాంట్లో మట్టి కుండలో అన్నం వండే పద్ధతి, టైటిల్ ఏం పెట్టాలి, మట్టి కుండలో అన్నం వండే పద్ధతి, అంతే. అది పెడితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది కంటెంట్. ఇది కనీసం ఒక 5-6 ఎపిసోడ్ తీయొచ్చు ఇంటి నుండి. అంటే మనం పెట్టిన టైటిల్ ఏంటంటే మట్టి కుండలో అన్నం తయారు చేసే విధి విధానం అని పెడతాం. పెట్టిన కాడి నుంచి, ఇంటి కాడి నుంచి బయలుదేరిన కాడి నుంచి వీడియో తెస్తానే ఉంటాం. తీసి ఆ రోడ్డు మీద ఎక్కేదాకా తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అని పెట్టండి. సో ఇలా పెట్టుకుంటే ఒక 4 ఎపిసోడ్లు చేసుకోవచ్చు. ఇది మట్టి కుండలో అన్నం ఎలా వండుతారు అనేది ఒక ఆశ్చర్యార్థంగా ఉంటది. ఆశ్చర్యం అనమాట. మట్టి కుండలో ఎలాగో వండుకుని తిన్న వాళ్ళమే కదా మన భారతీయులు. అది అది చూడరు వాళ్ళు. లేదు, పచ్చగడ్డి కొట్టే విధి విధానం అని ఒక టైటిల్ పెట్టేసి ఆన్లైన్లో వాడేసుకుంటున్నాను. గ్రహాన్ని బట్టి వాడుకుని వెళ్ళండి, సరిపోతుంది అంతే, వేరేది ఏం లేదు. రెండోది కేతు, అంటే రాహు మహాదశలో శని అంతరం అన్నారు. శని ఎవరు? కుంభలగ్నానికి 12వ అధిపతి, లగ్నాధిపతి. మీరు 9వ భావంలో ఉన్నారు, అంటే అభివృద్ధి యోగం వైపుకు ముందుకు సాగాలి అని. కానీ ఎవరితో? కేతువుతో సంబంధం పెట్టుకోవాలి. అభివృద్ధి యోగం చెందాలంటే ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ ద్వారాగా, చిన్న చిన్న పబ్లిసిటీ ద్వారాగా, చిన్న చిన్న పనుల మూలంగా, చిన్న చిన్న అమౌంట్ల ద్వారాగా, చిన్న చిన్నంగా పైకి ఎదగాలి అని కేతు చెబుతున్నాడు. కానీ మీ ఆలోచన ఎక్ పెద్ద ఎఫర్ట్, ₹1,00,00,000, 50,00,000, 2,00,00,000 లాగా పెట్టుకుంటే రూపాయి వస్తది కదా అని మీరు అనుకుంటున్నారు. రాదండి. మీరు కంగారు పడొద్దు. ఎందుకంటే కేతుతో ఏ గ్రహము సంబంధం పెట్టుకుంటదో ఆ యాక్టివిటీస్ మాత్రం స్లోగా గ్రోత్ అవుతాయి. కొంచెం 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 ఉంటాయి. కింద పడిపోతారనే భయం ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కేతు అండ్ సాటర్న్, కేతు అండ్ సాటర్న్, ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్. దట్ ఈస్ ప్రకృతి, విస్ఫోటనం, వినాశకాలం. వీళ్ళని టచ్ చేస్తే జరుగుద్ది. ఓకేనా? ఇక్కడ బాగుంది, ఇబ్బంది ఏం లేదు. కొంత ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది, ఒకేసారి అనకొండలాగా మింగేద్దామని. అలాగ మీకుందా అంటే అక్కడ లేదు. మీరు మింగారనుకోండి గొంతుకులో ఇరుక్కుపోతుంది, జాగ్రత్త. ఓకేనా? కాబట్టి కేతు ఉన్నారు కాబట్టి, శనితో సంబంధం కాబట్టి ఎక్కువగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, కాలభైరవాష్టకం చదవండి. తర్వాత వినాయకుడికి గరికితో చక్కగా పూజ చేయండి. కుదిరితే పాత పంచాంగం
కాకపోతే ఆస్ట్రాలజీకి సంబంధించిన యాక్టివిటీస్లోకి ముందుకు సాగండి. ఎందుకంటే ఆస్ట్రాలజీ కారకుడు కేతు, ఇన్ డెప్త్ కారకుడు కేతు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేది. అందరు అంటారు రీసెర్చ్కి కేతు అంటారు, కాదు, శాటర్న్. రీసెర్చ్ అంటే ఏంటి? పదే 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 దాని గురించి శోధించడం. దట్ ఈస్ శాటర్న్. శాటర్న్ అండ్ కేతు కాంబినేషన్ ఈజ్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కాబట్టి మీరు అలాగే ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఆర్హెచ్ యాదవ్ గారు అడుగుతున్నారు, పాప యొక్క వివాహం గురించి కొంచెం వివరించండి గురువు గారు అంటున్నారు. కాబట్టి పాప 1995 9వ నెల 7వ తారీఖు 7/9/1999. 95 అండి. 1995 1995 9వ నెల 7వ తారీఖు 7/9/1995 9:30 టైం, మార్నింగ్ అన్నారు. 9:30 మార్నింగ్. మ్యారేజ్ గురించి మరియు హెల్త్ ప్రాబ్లం గురించి అడిగారు. సార్, రాహుకేతువుల యొక్క దోషం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాబ్లం గురించి కూడా కొంచెం బాగోలేదు. అన్నిటికీ మీరు నిశ్చింతంగా ఉండాలంటే రాహుకేతువుల పూజ చేయించుకురండి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. అలాగే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. ఇవి 3 కంపల్సరీ. అయితే దీనికంటే ముఖ్యమైనది ఇది పెద్దల ద్వారాగా వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అయిన యోగం, ఇది రాహుకేతువుది. కాబట్టి రేపు అమావాస్య రోజున మీ చేత్తో మీ స్తోమతకి తగ్గట్ట మీరు తినే ఆహార పదార్థం ఈ జాతకురాల చేత్తో దానం చేయించండి. చేపిస్తే సరిపోతుంది. అది కొంచెం బాగోలేదు. ఈవిడ తినే ఆహార పదార్థాల్లోనే తలకాయ నొప్పి ఎక్కువగా ఉంది. 2/5/2024 నుంచి అయితే మరీ ఎక్కువగా ఉంది. అది బాగోలేదు. కాబట్టి ఇవి చేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత శని ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. సో మంచి ఇంటెన్సిటీతో చేసుకుంటే బాగుందండి. మూర్ఖంగా వెళ్తే మనం చేసేదేమీ లేదు. ఇక్కడ వివాహ విషయం అడిగారు. ఒకవేళ అమ్మాయికి అడగండి, మీ కులము కాని వ్యక్తితో వివాహం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అమ్మాయి నేను ప్రేమించిన పైన నేను పెళ్లి చేసుకుంటాను, ఆయనే నా జీవితం, ఆయనే నా సర్వస్వం అంటే మీరు తండ్రిగా మరియు తల్లిగా మీరు చేసే ఒకే ఒక పని అది చేస్తే చాలు.
ఏం అక్కర్లేదు. ఒక 100 రూపాయల నోటు మీద మీ అమ్మాయితో చక్కగా సంతకం పెట్టించుకోండి. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు, మా అమ్మాయి ప్రేమించింది, మా అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నాడు, అసలు అది ఇదని సోది చెబుతా ఉంటారు. జ్యోతిష్యులు కూడా పట్టించుకోమాకండి. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు వద్దు అన్నా కూడాను వెళ్ళి ప్రేమించాను, నా మీద నమ్మకం, ఆయనంటే నాకు నమ్మకం అని ఎవరైతే అంటారో 100 రూపాయల స్టాంప్ మీద వాళ్ళ పేరు మీదే ఒక 3 కాగితాలు కొని సంతకాలు పెట్టించుకోండి. లేదా అవసరం వస్తే మ్యాటర్ ఫోన్ చేయండి, చెప్తాను. అది రాసుకుంటే మీరు సేఫ్. రేపు పొద్దున్న అమ్మ ఇట్టాంటోడు అట్టాంటోడు, నాకు ముందల తెలియలేదు, చాలా మంచోడు అనుకున్నాను, వాళ్ళ అమ్మగారు చాలా మంచిది అనుకున్నాను, నా స్నేహితురాలే కదా వాళ్ళ చెల్లెలు అనుకున్నాను, నన్ను బాగా చూసుకుంటారు అనుకున్నాను, అందుకనే పెళ్లి చేశాను నమ్మి వెళ్ళానమ్మా నాన్న అని అనే ఆడపిల్లలు 100కి 98 మంది ఉన్నారు. ఇది కడుపు రగిలిపోయి చెప్తున్నా. ఎందుకంటే నా స్వహస్తాలతో నా చేత్తో ఎత్తుకున్న అమ్మాయి 93లో, 91, 2, 3 ఈ సంవత్సరాల్లో ఎత్తుకున్న అమ్మాయి ఒక పోరంబోకుడికి, ఈ అమ్మాయి సీఏ చదువుతుంది, వాడేమో ఆటో జాని, రోజు రెస్టారెంట్కి అటు ఇటు తిప్పాడంట, లవ్లో పడిపోయింది. నేను చెప్తానే ఉన్నా, వినలా. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది. మా ఆఫీసర్కి చెప్పా, ఈ అమ్మాయి బతుకు ఇంతే, ఈ అమ్మాయి ఎవరిని చేసుకున్నా ఇంతే. ఎందుకంటే పుట్టుకతో కుక్క తోక వంకర, దాన్ని మనం పైపులో పెట్టి 6 మాసాలు ఉన్నా అది పైపులో తీయగానే మళ్ళీ వంకర అయిపోద్ది. మన బుద్ధి పాడైపోయింది. మనం ఏంటి, మింగం మెతుకు లేకపోయినా మూతికి సంపంగి నూనె కావాలని. వాడు బండి మీద తిప్పాడు, రెస్టారెంట్ తిప్పాడు, వచ్చినోడు కూడా అలాగే తిప్పమంటది. బాగా గుర్తుపెట్టుకోండి. ఉక్కునైనా వంచగలిగే శక్తి మగాడికి ఉంది, లేడీకి వంచగలిగే శక్తి మగాడికి లేదు. ఇది వాస్తవం. కానీ లేడీకి ప్రేమ, ఆప్యాయత, అభిమానం, నువ్వే సర్వస్వం అనండి, 4 రకాల వంటలు పెట్టిద్ది. కానీ మీ యొక్క ఇంటెన్సిటీ బాగుండాల. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమతో మీ కోపం వచ్చింది, గబాలమంటూ ఒక దెబ్బ కొట్టారు, లేకపోతే తిట్టారు, దాన్ని బాధపడు, పోండి, ఒక అడుగు తగ్గండి. మగాళ్ళం, మనల్ని నమ్ముకుని వచ్చింది కదా అమ్మాయి. అమ్మాయి సారీ అమ్మాయి, ఏదో చికాకు మీద తిట్టేశాను, ఏదో చికాకు మీద కొట్టేశాను, నన్ను క్షమించమ్మాయి అనండి. మీ జీవితం ఎంత బాగుంటుందో చూడండి. భర్త ఒక మాట అనేసాడు అని యుగో ఫీలింగ్కి వెళ్ళిపోతే మీ జీవితం కరెక్ట్ గా 6 months తర్వాత దరిద్రం స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఎవరు రానివ్వరు, ఆడపిల్లలు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రేమలు దోమలు చెత్త చెదారం అనేది పెట్టుకోమాకండి. నవమాసాలు మోసిన తల్లిదండ్రులను వదలమాకండి. వాళ్ళే రేపొద్దున్న వాళ్ళే రేపొద్దున్న ఆధారం. ఇక్కడ ఇక్కడ ప్రేమ పెళ్లి అయ్యే యోగం అయితే ఉందండి. కాబట్టి ఇక్కడ ప్రేమ పెళ్లి అయిపోతుందా అనే క్వశ్చన్ మాత్రం ఏమాకండి. ఇక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంటే మాత్రం వెంటనే మీరు 3 కాగితాల మీద రాయించుకుని పంపించేయండి, పర్వాలేదు, ఏం కాదు. చదువు, జ్ఞానం పెరుగుట విరుగుట కొరకే, వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు దీన్ని. ఓకేనా? కాబట్టి మీరు ఆరోగ్యరీత్యా కొంచెం మీరు చేయాల్సింది, తీసుకునే ఆహార పదార్థాలు ఫుడ్ పాయిజన్ మూలంగా ఆరోగ్య విషయాలు బాగోట్లేదు. రెండోది, లగ్న అష్టమాధిపతి శుక్రుడు రవితో సంబంధం ఉన్నారు, కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. ఓకేనండి? దీన్ని మీరు చాలా చక్కగా రోజు, అమ్మాయి ఈ ప్రేమలు దోమలు ఏమి లేకుండా ఉన్నాయనుకోండి,
అప్పుడు మీరు నాగసింధూరం తీసుకొచ్చి పెట్టండి, బొట్టుగా పెడితే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి, కొంచెం రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మిగతా వాళ్ళకి సమాధానాలు తెలియపరుస్తాను. ఈ రోజు కొంచెం ఆడపిల్లల గురించే వచ్చినాయి. దీంట్లో ఉన్న నేను చెప్పే ప్రతి విషయము నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం జరిగింది. అలాగే రెమెడీస్ కూడా చెప్తున్నాను. అవి త్రికరణ శుద్ధిగా మీరు చేశారంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే ఇబ్బందిదాయకమైన ఫలితాలు వస్తాయి. ఓకేనండి? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అనే భావంతో మరొకసారి తెలియపరుస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.